ఈరోజు మనం సింహరాశి గురించి తెలుసుకున్నాం. ఇది కాలచక్రంలో చూసుకుంటే మనకి పంచమ భావం చూపిస్తుంది. అధిపతి వచ్చి రవి అండ్ త్రికోణ స్థానం కూడా అక్కడే ఉంటుంది మనకి. ఎప్పుడైనా ఏదైనా గ్రహానికి త్రికోణ స్థానం ఉందంటే ఆ స్థానంలో ఆ గ్రహం దైవ బలాన్ని పొంది కూర్చుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేషంలో కూర్చున్నాడు కుజుడు. ఆ కుజుడి మీద ఏంటంటే గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క గ్రహం గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. మనం ముహూర్తం పెట్టినప్పుడు ఏం చూసాం? కన్యా లగ్నం పెడితే బుధుడు ద్వితీయంలో కూర్చున్నాడు. కన్యా లగ్నం శుక్రుడు కూర్చున్నాడు. నీచ పొందాడు అనుకుంటాం మనం. పరివర్తనలో ఏమవుతుంది? బుధుడు తన స్థానం తను కూర్చున్నట్టు అయిపోయింది. తనకు తెలియకుండానే దిగ్బలానికి బుధుడికి వచ్చేసింది లగ్నాధిపతి. దృష్టిలో ఎలా కనబడుతుందంటే వేరే చోట కూర్చున్నట్టు ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీకు అవసరం అవుతాయి కొన్ని కొన్ని జాతకాలు ప్రెడిక్ట్ చేసేటప్పుడు. సింహం అంటే ఏంటంటే ఫస్ట్ అది సూర్యుడు యొక్క లక్షణాలు మనకి చాలా తెలియాలి. సూర్యుడు అనగానే ఏంటి ఇక్కడ? సమర్థుడు అని. అంటే సూర్యుడు అనగానే ఇక్కడ ఏంటంటే మనకి సమర్థుడు ఆయన, రాజు అంటే తేజస్సు. అంటే ఈ లోకాల మొత్తాన్ని కాపాడేది సూర్యుడే. అలాగే ఒక కుటుంబం అనే ప్రపంచాన్ని కాపాడేది ఆ ఇంటి యజమాని, ఆయన రవి. తండ్రి అవ్వచ్చు. అర్థం? ఇంటికి యజమాని తండ్రే కదా. మనకి నవగ్రహ మండలాలకి తండ్రిగా సూర్యుడు నవగ్రహ మండలాన్ని ఎలా కాపాడుతున్నాడు? ఈ విశ్వం అనే కుటుంబాన్ని. అలాగే ఒక జాతక చక్రంలో చూసుకుంటే ఈ పంచమ భావం ఏదైతే ఉంటుందో ఆ భావానికి అధిపతి రవి ఏం చేస్తుంటాడంటే ఆ కుటుంబాన్ని, ఆ ప్రపంచాన్ని, అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంటుంది. నవగ్రహంలో ఒక ప్రపంచం, ఆ ప్రపంచాన్ని రవి కాపాడుతున్నాడు. అలాగే మన కుటుంబం, మనకో ప్రపంచం, మన ప్రపంచాన్ని కాపాడితే మన తండ్రి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది గండమూల ప్రాంతాలు ఉంటాయి. అంటే ఏ రాశిలో అయితే 4 పాదాలు కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ రాశి నుంచి ఫస్ట్ పాదం నుంచి నక్షత్ర పాదం మొదలవుతుందో ఈ రెండింటి మధ్య గ్యాప్ వస్తుంది. మనకి వారధి లేదు యాక్చువల్గా. ఇప్పుడు మనం మేష రాశిని తీసుకున్నాం అనుకోండి. మేష రాశిలో మనకు వారధి ఏదైనా వచ్చిందంటే కనుక అసురుడు ఒక పాదం వచ్చి మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలో కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదొక చైన్. వృషభ రాశిలో మృగశిర 2 పాదాలు, మిథునంలో 2 పాదాలు, ఇదొక చైన్. అట్లా ఈ మిథునా నుంచి కర్కాటకానికి వచ్చేసరికి అక్కడ బృహస్పతి 3 పాదాలు, దీంట్లో ఒక పాదం అంటే పునర్వసు. అదొక చైన్. ఇక్కడ వరకు చైన్స్ ఉండే. అంటే 4 రాసుల్ని నక్షత్రాలు ఏంటంటే చైన్ లింక్లు కాపాడుకుంటూ వస్తున్నాయి. ఒక లింక్లు ఇక్కడ ఆసిలేట్స్ తో లింక్ కట్ అయిపోయింది. కర్కాటక రాశికిను సింహరాశికి మధ్యలో నక్షత్ర పాద విభజన అనేది జరగల. ఎక్కడైతే నక్షత్ర పాద విభజన జరగదో దాన్ని మనం గండం అంటాం. ఇప్పుడు గండమూలంలో ఆశ్లేష 4వ పాదం ఎలా ఉంటుందో మఖ 1వ పాదం, ఇవన్నీ ఏంటంటే గండమూలంలో పాదాలు అంటారు మనం. అంటే ఇక్కడ చేను కర్కాటకంతో కట్ అవుతుంది. మళ్ళీ సింహం నుంచి మనకి ఎక్కడ దాకా మొదలవుతుంది అంటే వృశ్చికం దాకా మొదలవుతుంది. మళ్ళీ అక్కడ చేను కట్టేది ఇది జ్యేష్ఠ 4వ పాదంతో. మళ్ళీ మూలం నుంచి మనకి రేవతి 4 పాదాల దాకా ఒక సర్కిల్. ఇలాగా 4 4 రాసులు ఒక్కొక్క చైన్ లాగా తీసుకుంటే ఇక్కడ ఎక్కడైతే విభజించబడుతున్నాయో అవిటిని మనం గండాలు అంటాం. గండాలు అని జనరల్గా చెప్తాం. గండాలకు ఒక ప్రిడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒకళ్ళు మోసుకెళ్ళారు, ఇక్కడి నుంచి ఇంకొకళ్ళు మోసుకెళ్తారు అని. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వచ్చామనుకోండి, కర్మ మనకి పితృలోకం అని చెప్పి నేను క్లాసులో చెప్పుకున్నాం కదా. కర్కాటకాన్ని పితృలోకానికి ద్వారం అంటాం. ఇక్కడ దాకా మనల్ని మోసేది తల్లి తన గర్భంలో. అక్కడ ఆ గండాన్ని దాటి మనం భూమి మీదకి వస్తాం. అంటే గండం దాటం అంటే కర్కాటకం నుంచి సింహంలోకి వచ్చామని. ఎక్కడికి వచ్చాం? మన పితృవంశంలోకి వచ్చాం. అంటే మహా నక్షత్రం అక్కడ మొదలవుతుంది. ఇక్కడి నుంచి తండ్రి మోసుకెళ్తాడు కొన్నాళ్ళు. ఎక్కడ దాకా? జ్యేష్ఠ దాకా మోసుకెళ్తాడు. ఇక్కడ తండ్రి ఎక్కడైతే వదులుతున్నాడో అక్కడి నుంచి మోసుకెళ్లేది గురువు. అది మనకు ధనుస్సు నుంచి మూలా నక్షత్రం నుంచి మళ్ళీ మోక్షం దాకా తీసుకెళ్లేది జ్ఞానం మొత్తం గురువు మోసుకెళ్తున్నాడు తన భుజాల మీద. ఒకటి తల్లి మోసుకొచ్చింది 4 రాసులు.
అక్కడి నుంచి 4 రాసులు తండ్రి మోసుకెళ్ళాడు. అక్కడి నుంచి గురువు మోసుకెళ్తాడు. అర్థం? ఇట్లా మనకేంటంటే ఫస్ట్ సెక్టార్ మాతృదేవోభావం వస్తుంది. సెకండ్ సెక్టార్ లో పితృదేవోభావం వస్తుంది. థర్డ్ సెక్టార్ లో ఆచార్య దేవోభావం వస్తుంది. అంటే ఈ మూడు బ్యాలెన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు వాళ్ళ రాశి చక్రం అనే ప్రారంధాన్ని దాటగలుగుతారు. ఎందుకంటే ముగ్గురికి ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి. అందులో సింహం అనగానే మన తండ్రి మనకి ఏమిస్తాడు? తండ్రి దగ్గర నుంచి మనకు ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే అతను రాజు, రాజ్యాన్ని పరిపాలించేవాడు. అలా మన కుటుంబాన్ని పరిపాలించేది మన తండ్రి. ఇక్కడ ధైర్యం ఇచ్చేది ఎవరన్నా ఉండాలంటే తండ్రి అని, రవి అని. మనకు ధైర్యం చచ్చిపోతుంది. మన తండ్రితో మనకు సత్సంబంధాలు ఏర్పడతలేదు. మన తండ్రి మనల్ని పెంచలేకపోతున్నాడు. ఎందుకు కారణం అంటే ఇది పితృశాపం కింద తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ ఏదైతే మొదలవుతుందో మకా నక్షత్రం పితృదేవతలది. ఆ పితృదేవతలు ఏ సెక్టార్ సరిగ్గా లేకపోతే వాళ్ళ వంశంలో వాళ్ళు తండ్రితో రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు అని. రెండు, వాళ్ళల్లో ధైర్యం ఉండదు అని, బోల్డ్నెస్ ఉండదు అని, ప్రేమ ఉండదు అని. ఎందుకంటే పితృశాపాలు అంటాం మనం వాటిని. ఒక మనిషిలో ప్రేమించే గుణం లేదు, మంత్రజ్ఞానం లేదు, అంటే మంచి ఆలోచన. మంత్రం అంటే ఏంటి? ఇక్కడ పంచమ భావంలో ఆలోచన అని. మనకు వచ్చే ఆలోచన మన సొంతం ఎప్పుడు ఉండవు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చే థాట్ ప్రాసెస్ కూడా మన సొంతదేం కాదు. ఎందుకంటే అక్కడ మన వంశస్థుల పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ రూపంలో మనకు ఆలోచనలో జ్ఞానం అనేది వస్తుంది. దాన్ని పూర్వ పుణ్యం అంటాం మనం. పూర్వ పుణ్యభావం అంటే ఏంటి? పూర్వ పాపభావం కూడా అవుతుంది కదా. అంటే పుణ్యభావం ఎప్పుడు వస్తుందంటే మన పితృదేవతల యొక్క బ్లెస్సింగ్ బలంగా ఉన్నప్పుడు అది మనకు పుణ్యభావంగా మారుతుంది. అంటే ఈ ఫిఫ్త్ హౌస్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఈ 4 సర్కిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని పితృదేవతల కంట్రోల్లో ఉంటుంది మనకి. ఈ 4 సర్కిల్లో మనం ఏది పొందాలన్నా కూడా, సంతానాన్ని పొందాలా, ఎక్కడన్నా వృత్తి ఉద్యోగాలను పొందాలా మనం, అలాగే మంచి వైవాహిక జీవితాన్ని పొందాలా, స్థిరాస్తులు లాంటివి పొందాలా, వారసత్వ ఆస్తులు. ఇక్కడ వరకు ఏంటంటే అధీనం అనేది పితృలోకంలో ఉంటుంది. అంటే మన పితృదేవతల బ్లెస్సింగ్స్ వల్లే ఈ 4 భావాలను మనం పొందగలుగుతాం. ఇంకా ఆ తర్వాత ఉంది మనకి 9, 10, 11, 12. వీటి భావాలను పొందాలంటే గురువుల బ్లెస్సింగ్ కావాలి. గురువుల బ్లెస్సింగ్ లేదు, మన భాగ్యాన్ని పొందలేం, నేమ్ అండ్ ఫేమ్ పొందలేం, లాభాలను పొందలేం, మోక్షాన్ని పొందలేం. ఫస్ట్ 4 హౌస్ లగ్నం, వ్యక్తిత్వం కానీ, కుటుంబం కానీ, నీ ప్రయత్నాలు కానీ, నీ సుఖం కానీ, తల్లి బ్లెస్సింగ్ కావాలి. నువ్వు సుఖపడలేకపోతున్నావా, నీ తల్లిని నువ్వు సరిగ్గా చూడలేదు అని. అంటే ఈ ముగ్గురే మనల్ని బ్లెస్ చేసేది అని. ఒకటి గురువు, రెండు తండ్రి, మూడు తల్లి. అంటే ఏ ఏ భావాల్లో మనకు లోపం వస్తుందంటే 1 నుంచి 4 భావాల్లో లోపం వస్తుందంటే మనం తల్లిని నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ సరిగ్గా బాగాలేదు, మన ఎఫర్ట్స్ బాగోట్లేదు, మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది, మనకు సుఖం లేకుండా పోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. అంటే ఏంటి అర్థం అక్కడ? నువ్వు నీ తల్లిని నెగ్లెక్ట్ చేసావా, నీ తల్లికి గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదా, ఆమె మీద ప్రేమ అనేది చూపించట్లేదు. ఎందుకంటే ఎన్ని చేయలేకపోతున్నావు నువ్వు అంటే అర్థం ఏంటి ఇక్కడ? నీ ఆలోచనలు సరిగ్గా లేవు, నీ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. నీ ఆలోచనలు సరిగ్గా లేవు, నీ బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అంటే అర్థం ఇక్కడ పంచమభావం నుంచి ఉంది మళ్ళీ. అంటే నీ పితృదేవతలో నీ వంశస్థులు చేసిన పాపాలే కానీ శాపాలే కానీ నిన్ను ఇలాంటి ఆలోచనలు తీసుకెళ్తున్నాయి. రెండు, నువ్వు నేర్చుకునే విధానం. అండ్ నువ్వు ఒక మంచి శిష్యుడు కాకపోవచ్చు. ఎందుకంటే పంచమభావంగా ఇది పంచమభావం అంటే శిష్యుడు. ఒకటి మన సంతానం వస్తుంది, రెండు ఒక గురువుకు మనం శిష్యులుగా మారేస్తున్న భావం కూడా ఈ పంచమభావం. నా పంచమభావం బాగుంది అనుకో, నా గురువుల బ్లెస్సింగ్ నాకు ఉంటుంది ఎప్పుడు. నా పంచమభావమే బాగాలేదు, నా గురువుల బ్లెస్సింగ్ నేను పొందలేదు. ఎందుకంటే 9th నుంచి 9th ఒక రకమైన ఆస్పెక్ట్ కూడా అది. ఇది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ లేకపోవడం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి అని. ఇప్పుడు సింహరాశి లక్షణాలు తీసుకున్నాం అనుకోండి మనం. ఫస్ట్ ఏంటి? అది ఫియర్లెస్. సింహం బలం ఏంటంటే దాని పంజాలో ఉంటుంది. ఇప్పుడు మూడో భావం మన చేతులు తీసుకుంటాం. అర్థం?
మన మిథునం అనేది మన ఎఫర్ట్స్, మన ప్రయత్నాలు మన చేతులు తీసుకుంటాం. దాని భావాత్భావం వచ్చి మనకి పంచమంలో స్థితి పొంది ఉంటుంది. అంటే ఇక్కడ రిష్టి యొక్క గ్రిప్ ఉంటుంది. అంటే పట్టు అని, పట్టుదల అని. అంటే ఏ శాస్త్రం మీదైనా మనకు పట్టు రావడానికి కారణం అంటే పట్టు వస్తేనే మనిషి ధైర్యంగా ఉండగలుగుతాడు. ఒక మనిషి ఏదన్నా సబ్జెక్ట్ మీద కానీ ఏదైనా విషయం మీద కానీ తనకి కమాండ్ లేదు. కమాండ్ లేని వాళ్ళకి ఏంటంటే గ్రిప్ ఉండదు. కమాండ్ ఉన్న వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. గ్రిప్ ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇదంతా రావాలంటే అంటే మనం గురువుకి మంచి శిష్యుడు అవ్వాలి. ఇది పంచమ భావం. అండ్ ఇండిపెండెంట్ భావం కూడా అది స్థిర రాశి, మళ్ళీ స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన జ్ఞానం. ఎందుకంటే దీనిలో మనం చూసుకుంటే సంతాన భావం, రెండు మంత్రభావము అంటాం. మూడోది ప్రేమ. అంటే మనకి ఎలా ఉంటుంది, మన కుటుంబం మీద కానీ మన రాజ్యం మీద కానీ ఎక్కువ ప్రేమించగలుగుతాం మనం. వాటి కోసం ఎక్కువ కష్టపడగలుగుతాం. అంటే ఎక్కువ ఆలోచన జ్ఞానాన్ని అక్కడ వినియోగించగలుగుతాం. రెండోది ధైర్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఎవరి జోలికి ఏదైనా వచ్చినా కానీ మనం పట్టించుకోం. కానీ ఇక్కడ మన సంతానం ఉంటుందిగా, మన సంతానాన్ని ఎవరిని ఏమనంటే మనం ప్రొటెక్షన్గా నిలబడతాం. మగసింహం తన సంతానానికి ఎంత ప్రొటెక్షన్గా ఉంటుందో, ఒక తండ్రి కూడా తన అవసరాలన్నీ ఆపుకొనైనా సరే పిల్లల కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం తను ఎంత దాకా వెళ్ళగలుగుతాడు. అది వాళ్ళ వంశం బాగుంటే, గుణగణాలు బాగుంటాయి, మంచి ఆలోచన అనేది వాళ్ళకి వంశ పారంపర్యం వస్తే వాళ్ళు మంచి తండ్రిగా ఉండగలుగుతారు. ఎందుకంటే పంచభావంలో సంతానమే కాదు, తండ్రి కూడా ఉన్నాడు. పంచభావంలో భావోద్భావం గురువు కూడా ఉంటాడు. ఇదంతా ఎక్కడి నుంచి ఉంటుందంటే మన రిసీవింగ్ని బట్టి ఉంటుంది. అంటే పంచమ భావం అనే ఒక మనిషి సింహరాశిని ఎంత బలంగా తీసుకెళ్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. రెండు, పంచమ భావంలో ఒకటి ఉంటుంది, కమిట్మెంట్ అంటాం మనం. బోల్డ్నెస్ ఉంటుంది అండ్ కమిట్మెంట్ ఉంటుంది. అంటే మనం ఏదన్నా విషయాన్ని ప్రామిస్ చేసాం, నేను వస్తాను అంటే వెళ్ళిపోవాలి ఇంకా, లేకపోతే నేను చేస్తాను, చేయాల్సిందే. అంటే ఈ కమిట్మెంట్ని ఎప్పుడు చేయగలుగుతాడు మనిషి అంటే తనకు ధైర్యం ఉన్నప్పుడు. తను కమిట్మెంట్ ఎప్పుడు ఇవ్వగలుగుతాడంటే ఆ పనిని నేను ఫినిష్ చేయగలిగిన కమాండ్ నాలెడ్జ్ ఇతనికి ఉన్నప్పుడు. అంటే మంత్రజ్ఞానం బలంగా ఉంది, దాని మీద పూర్తి ఆలోచన, సంపూర్ణ అవగాహన ఉంది, కమిట్మెంట్ ఇవ్వగలుగుతాడు. అంటే కమిట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ కావాల్సిన ఏంటంటే హయ్యర్ బోల్డ్నెస్ అండ్ గట్స్. ఇవి కూడా మనకి సింహరాశి చెప్పాం. అంటే ఒక మనిషిలో సింహరాశి లక్షణం ఎప్పుడైతే తగ్గుతుందో ఆ మనిషి అనేది దేనిని పరిపాలించే అర్హత లేదు, కాపాడలేడు అని. వాళ్ళు ఏంటంటే డిపెండింగ్ మైండ్ సెట్లోకి వెళ్తారు, ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. మంత్రజ్ఞానం దెబ్బతింటుందిగా, ఆలోచన విధానం దెబ్బతింటుందిగా, తన ఫెయిల్యూర్కి ఇతరులు కారణం అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. నేను బాగా ఫీజులు కట్టాను సార్, లక్షల లక్షల ఫీజులు కట్టి కాలేజీలో జాయిన్ చేశాను. మా గురువులు సరిగ్గా చెప్పలేదు, మాకు మంచి టీచర్ లేదు, అందుకే నా సబ్జెక్ట్ రాలేదండి. నిజంగా పంచమభావం బలహీనం అయితే ఆ వ్యక్తి అలా మాట్లాడతారు. ఎందుకంటే గురువులు చెప్పే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, దాన్ని రిసీవింగ్ చేసుకోవాలంటే తనకు మంచి జ్ఞానం ఉండాలిగా, మంచి అభిరుచి ఉండాలిగా, గురువుల మాట ఇందాము, వాళ్ళు ఏం చెప్తున్నారని ఉత్సాహం ఉండాలిగా. అయ్యేం ఉండవు వాళ్ళకి. లేనప్పుడు వాళ్ళు నేర్చుకోలేరు కదా. మంచి శిష్యులు కానప్పుడు, అర్థమైందా, నువ్వు ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యి ఎన్ని లక్షల ఫీజు కడితే ఉపయోగం ఉంది. సరే ఒక కాలేజీలో తీసుకుందాం, 30 మంది ఉంటారు స్టూడెంట్స్, 30 మంది అలాగే నీలాగా ఉంటారా అంటే కాదు, ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు. అంటే మీ పంచమ భావంలో సింహం సరిగ్గా లేదు, సింహరాశిని రిప్లేస్ చేయట్లేదు. ఒక టాస్క్ ఇస్తారు వాళ్ళు గురువులు, ఆ టాస్క్ ఫినిష్ చేసేయాలి స్టూడెంట్. అంటే గురువు చెప్పిన గురువు వాక్యాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారా లేదా, పరిపాలించట్లేదు, ఫెయిల్ అవుతారు. ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవుతారు, మంత్రజ్ఞానాన్ని పొందలేరు. ఎప్పుడు దాకా చూస్తాడు ఆ గురువు చిరాకు వచ్చేదాకా. చిరాకు వచ్చింది, చేయొదిలేస్తాడు. వీళ్ళు లైఫ్లో ఫెయిల్యూర్స్ అవుతారు. తండ్రి కూడా అంతే, తన సంతానం తన మాట వింటున్నంతసేపు తను ప్రొటెక్షన్ ఉంటాడు. తండ్రి గౌరవించట్లేదు, ఆ తండ్రి చేయొదిలేస్తాడు ఏదో రోజు. ఆ తర్వాత వాళ్ళకి సమస్యలు వస్తాయి. అంటే ఇక్కడ ఒక భర్త, రవి అంటే ఏంటి భర్త, రాజ్యానికి భూమికి భర్త రవే. అలాగే ఒక కుటుంబానికి కూడా భర్తే రాజు. అది స్త్రీ విషయంలో చూసుకుంటే.
పిల్లల విషయంలో చూసుకుంటే తండ్రి రాజు. అంటే ఒక రాజు యొక్క లక్షణం మొత్తం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి ఏంటంటే లీడింగ్ ప్లానెట్. ఆ రాశిలో ఏ భావాధిపతి కూడా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి, లీడ్ చేద్దాం అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ ఇంకోటి కూడా కావాలి. ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉండాలి, అంటే ఆ పని మీద పట్టు ఉండాలి. రెండోది అత్యంత ప్రేమ ఉండాలి, ఎందుకంటే అది ప్రేమ భావం అంటే. ఎందుకంటే దేనినైనా సరే హీల్ చేయగలిగే భావం. సూర్యుడు మనకి మేష రాశిలో కూర్చున్నప్పుడు, సూర్యుడు పుత్రుడు అశ్విని పుత్రులు అక్కడ కూర్చున్నప్పుడు వైద్యులు ఎంత హీలింగ్ అయితే జరుగుతుందో, ఎంత మోటివేషన్ అనేది మేష రాశిలో కూర్చున్న ప్లానెట్స్ వస్తాయో, అంతకు మించిన హీలింగ్, మోటివేషన్, జ్ఞానం అనేది సింహరాశిలో ఉంటుంది. అందుకే అంటాను దీన్ని కమిట్మెంట్ హౌస్ అని. అండ్ లీడ్ చేసే హౌస్ అని. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో లీడ్ చేస్తుంటారు. ఇప్పుడు జనరల్గా ఒక కుజుడు తీసుకున్నాం మనం, సింహరాశిలో ప్లేస్ అయ్యాడు. కుజుడు అనగానే జనరల్గా ఏం తీసుకుంటాం మనం? జనరల్ కారకత్వాలు కనిష్ట సోదర వరకు తీసుకుంటాం. స్త్రీ జాతకంలో తీసుకుంటే భర్తగా తీసుకుంటాం. సింహరాశిలో పడింది అంటే ఆ కుటుంబంలో కనిష్ట సోదర వరకు మాట చెల్లింది. ఎందుకంటే అతను రాజు అయ్యాడు. రాజు స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేశారు? కుజుడు ఆక్యుపై చేశాడు. స్త్రీ జాతకంలో భర్త మాటే చెల్లింది. లేదు నా మాట చెల్లాలి అనుకుంటున్నారు నువ్వు ఇక్కడ, అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అగ్ర సోదరుడు ఏమనుకున్నాడు? ఇంట్లో నా మాట లేదు, తమ్ముడు మాట చెల్లుతుంది, నాకు మర్యాద లేదు, గౌరవం లేదు, ఆడికే మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారంటే నీ జాతకంలో కుజుని పెట్టుకుని పుట్టావు సింహరాశిలో. అది నీ ప్రారంభం. నువ్వు కావాలని కోరుకుంటే నీ కరెక్ట్ కాదంట. లేదు, సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అంటే ఎమోషనల్ నాటుగా. సింహరాశిలో ప్రేమతత్వం కూడా ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే హైలీ సమాజాన్ని, మనుషుల్ని, చుట్టాలని, బంధువులు బాగా ప్రేమించే మానసికత ఉంది. హైలీ ఎమోషనల్ క్యాండిడేట్. ఇది సింహరాశిలో జన్మించారు ఒకళ్ళు అంటే వాళ్ళు బాగా ఎమోషన్స్, బాగా ప్రేమించగలుగుతారు మనుషుల్ని. రెండోది వాళ్ళు మానసికంగా మళ్ళీ లీడర్షిప్ ఉంటుంది. ఎంత ప్రేమిస్తారో నాకు అంత గౌరవం కావాలంటారు. గౌరవం కావాలనుకుంటున్నావు, నువ్వు ఒక సింహరాశిలో పుట్టావు, కానీ నువ్వు ఇబ్బందులు పడతావు. నువ్వు ప్రేమించినంత వరకు ఓకే, కాదు నా మాట చెల్లాలి అనుకుంటే నువ్వు ఇబ్బందులు పడతావు. ఎందుకంటే అక్కడ సింహరాశిలో ప్లేస్ అయింది నీ జాతకంలో చంద్రుడు. నీ జాతకంలో చంద్రుడు, నువ్వు గురుడు అయ్యావు అనుకో, నువ్వే అనుకుంటా నీ జీవం, నీ మాట చెల్లిద్ది, లీడింగ్ అనుకుంటావు. లేదు నువ్వు ఆడపిల్లగా పుట్టావు, శుక్రుడు కూర్చున్నాడు సింహరాశిలో, నీ మాట చెల్లిద్ది అనుకోవచ్చు, లీడ్ చేస్తావు. కానీ చంద్రుడు సింహరాశిలో పుట్టారు. చంద్రుడు అంటే ఏంటి ఇక్కడ మనకి? కారకత్వం తీసుకుంటే ఒకటి మదర్ కారకత్వం, రెండోది పెళ్ళైతే అత్తగారి కారకత్వం. అంటే లీడ్ చేసేది ఎవరు? నీ కుటుంబంలో మీ మదర్ లీడ్ చేస్తుంది ఉన్నన్నాళ్ళు, తర్వాత నీ అత్తగారు లీడ్ చేస్తుంది. ఇది నీ విధి అంతే. కాదు నేను లీడ్ చేయాలి అనుకున్నాం అనుకో, సమస్యలు వస్తాయి కుటుంబంలో. తల్లి మాట ఏందో, చిన్నప్పుడు మా అమ్మ లీడ్ చేస్తుంది, మా అమ్మ స్ట్రాంగ్ ఉంటుంది, మా అమ్మ ఇచ్చేస్తుంది. నువ్వు కావాలంటే ప్రేమ పెట్టుకో జనాల మీద, నువ్వు బాగా చదువుకో, స్కిల్స్ని డెవలప్ చేసుకో. కానీ ఇక్కడ రాజ్యం పరిపాలించాలంటే నువ్వు చంద్రకారకత్వం కాదు, నీ చంద్రుడు కూర్చున్నాడు కాబట్టి చంద్రకారకత్వం నీ మదర్, నీ అత్తగారు అవుతుంది. కాబట్టి వాళ్ళే రాజ్యం చేస్తారు. బతికినన్నాళ్ళు ఆ సంసారాన్ని లీడ్ చేసేది మీ మదర్ అవుతుంది. ఆ మాట నువ్వు వినాల్సింది. పెళ్ళైంది, అత్తవారింటికి వెళ్ళావు, అత్తగారు లీడ్ చేస్తారు, మళ్ళీ అమ్మ మాట వినాల్సింది. ఇక్కడ నీకు బాధ్యత రాలే, నీ వయసు అయిపోయింది, నీకు 60-70 ఏళ్ళు వచ్చేసి ఇల్లందరూ వెళ్ళిపోయారు. కానీ నువ్వు ప్రేమిస్తున్నావు ఇద్దరిని, హ్యాపీగా ఉంటావు. మనం ఏంటంటే కౌన్సిలింగ్లో ఇది చెప్పొచ్చు సింహరాశులు చూసి. రెండోది, చంద్రుడు కూర్చున్నాడుగా, నీకు ఒకటి ఉంటుంది, కమిట్మెంట్. చంద్రుడు అంటే మంచి జర్నీస్, మంచి ఫుడ్, అర్థమైనా? నువ్వు ప్రేమ ఉంది, మంచి ఫుడ్ అందరికి అందించాం, అది నీ కమిట్మెంట్. అక్కడ నువ్వు మిస్టేక్ చేయకూడదండి. అక్కడ నువ్వు మాట తప్పడానికి లేదు. ఇవాళ నేను బిర్యానీ వండుతాను అన్నావు, వండి పెట్టాలి అంతే. నాకు మూడు లేదు, నేను బిర్యానీ వండుతానని చెప్పి పప్పుచారు వండి పెడతానంటే ఎలా కుదురుద్ది? కుదరదు కదా. నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు వంట విషయంలో, ఆ మాట చేయాల్సిందే. అంటే కమిట్మెంట్. శని కూర్చున్నాడు. శని అంటే ఇక్కడ మనకి ఒకటి, మన ఇంట్లో ముసలోళ్ళు, వృద్ధులు, వృద్ధకారకత్వం శనికి ఉంటుంది.
రెండోది మనకింత పనిచేసే ఎంప్లాయీస్, మన ఇళ్ళలో పనిచేసే వ్యక్తులు శని కారకత్వం. కొంచెం యానిమల్స్ లో కూడా కొన్ని యానిమల్స్ శని కారకత్వంలో ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం లీడింగ్ లో ఉంటాయి నీ గృహంలోకి వచ్చిన. నువ్వు ఇంట్లో పనోళ్ళని పెట్టుకున్నావు. పనోళ్ళు నీ ఇంట్లో పనోళ్ళలాగా బిహేవ్ చేయరు, వాళ్ళ ఇంటి యజమానులా బిహేవ్ చేస్తారు. నీ జాతకంలో శని కూర్చున్నాడు కదా సింహరాశిలో, ఆ సింహ ప్రభావం వాళ్ళకు ఉంటుంది. లేదు మీ ఇంట్లో వృద్ధులు ఉంటారు, ముసలోళ్ళు, తాతలు ముత్తాతలు, వాళ్ళు లీడ్ చేస్తారు. నీ సింహరాశిలో శని కూర్చున్నారు కాబట్టి వాళ్ళు సింహం లాంటి వాళ్ళకి చెప్పాలి మనం. రెండోది, శని అంటే ఏంటి? నీ యొక్క కర్మ, నీ యొక్క కమిట్మెంట్. నువ్వు ఏదైనా పని చేయాలి, ఏదైనా వృత్తి చేయాలి. సింహం అంటే ఏంటి? బోల్డ్నెస్గా. రెండు, సింహం అంటే ఏంటి? ఎవరు సపోర్ట్ అడగదు, అది ఒంటరిగా వేటాడేది. నీ జాతకంలో సింహరాశిలో శని కూర్చున్నాడంటే అర్థం ఏంటి? నీకు ఎవరు సపోర్ట్ చేయడు నీ కెరీర్కి అని. నువ్వే వేటాడి నీ ఆహారాన్ని, నీ వృత్తిని తెచ్చుకోవాలి. రూల్ వన్. నువ్వు ఏదైనా పనికి కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ని ఫినిష్ చేయాలి అని. ఫినిష్ చేయాలంటే ఆ పని మీద నీకు పట్టు రావాలి కదా. నీకు పట్టు రావాలంటే స్కిల్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. సింహం పంజా ఎంత బలంగా ఉంటుందో శాస్త్రాల మీద నీకు అంతటి గ్రిప్ పట్టు రావాలి. ఎందుకంటే నువ్వు అది ఒక కర్మ చేస్తున్నప్పుడు కర్మ రిలేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ మీద నీకు కమాండ్ ఉండాలి. కమాండ్ ఉన్నప్పుడే నువ్వు ధైర్యంగా అడుగేయగలుగుతావు, సక్సెస్ అవుతావు. నీ కమాండ్ నేర్చుకోలేదు నువ్వు చేస్తున్న వృత్తి మీద, నీకు ధైర్యం ఉండదు. ధైర్యం లేనివాడు బోల్డ్ స్టెప్ వేయలేడు. బోల్డ్ స్టెప్ వేయలేనివాడు కెరీర్లో సక్సెస్ అవ్వలేడు. అందుకే ఎప్పుడైనా సరే శని ఎప్పుడైనా సింహరాశిలో ఉంటే శత్రు స్థానంలో ఉంది, తొందరగా ఎదగలేమంటాం. అయ్యేం కాదు. నీ కెరీర్కి సంబంధించిన నాలెడ్జ్, ఎందుకంటే సింహం అంటే ఏంటి? ఇక్కడ పంచమం మంత్రజ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అంటే నువ్వు నీ వృత్తిని ప్రేమించు ఫస్ట్. దానికి సంబంధించిన జ్ఞానాన్ని బాగా పట్టుకో, నేర్చుకో. అప్పుడు నీ కమాండ్ వస్తుంది. నీ వృత్తిలో నువ్వు బోల్డ్ స్టెప్ అయ్యి ధైర్యంగా అడిగాయి, భయపడమాల, సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అది శని డిసైడ్ చేస్తుంటాడు. రెండోది ఏంటి? సింహరాశి ఏంటి? పని చేపించడం కూడా. ఒక పని మనం బాగా చేపించాలనుకోండి, ఆ పనిని మనం డివైడ్ చేస్తున్నప్పుడు ఏ సెక్టార్ ఎలా చేపించాలి, ఎవరి చేత చేపించాలి, అంత స్కిల్ సెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడు ఏంటంటే ఒకేసారి 10 మంది చేత పనులు చేయవచ్చు, ఆ పనులు వేగవంతంగా చేయగలుగుతారు. అంటే ఏంటి ఇక్కడ? సింహం అంటే ఏంటి? లీడర్షిప్. శని కూర్చున్నాడు, నువ్వు లీడర్షిప్ చేయొచ్చు. నీ పనవాళ్ళు లీడర్స్ డిమాండ్ చేస్తుంటారు. పనవాళ్ళు అంటే వాళ్ళకి కొద్దిగా వర్క్ ఉంటుంది, వర్త్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు చేసే పని మీద. వాళ్ళు కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఉంటారు, కొంచెం మొండిగా ఉంటారు అనుకోవచ్చు. అని వాళ్ళ చేత నువ్వు పని చేయాలంటే అర్థం ఏంటి ఇక్కడ? నీ దగ్గర ప్రేమ ఉండాలి ఈ పని మీద, ఆ పని మీద నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే నీ జాతకంలో శనిని యూటిలైజ్ చేయగలుగుతావు, నువ్వు కెరీర్లో సక్సెస్ వెళ్తావు అని చెప్తాం మనం సింహరాశి. ఇంకా శుక్రుడు కూర్చున్నాడు, ఆటోమేటిక్గా శుక్రుడు అనగానే భార్య వస్తుంది. కొంచెం పెళ్లి కాని పెద్ద సంతానం కూడా మనకి ఆడపిల్లలు శుక్రుడు బుధుడు కారకత్వాలు ఉంటారు. శుక్రుడు కూడా స్త్రీ సంతానంగా తీసుకుంటాం. వీళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటారు. అర్థం. రెండోది వాళ్ళు కమిట్మెంట్ అయ్యారు, స్కిల్ ఇచ్చారు, ఓకే, చేసేటవి. నీ దాంట్లో శుక్రుడే కూర్చున్నాడు సింహరాశి. శుక్రుడు అంటే ఏంటి? ఇక్కడ మనకి వస్త్రాలు, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్ కదా. అంటే నువ్వు వాడే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ రాయల్టీగా ఉండాలి అని. అంటే రాయల్టీ అంటే ఏంటి? ఇక్కడ సూర్యుడు కర్త లక్షణాలు ఏమంటే ముతక అని. మంచి హైయెస్ట్ కాటన్, రిచ్ కాటన్ అనేది మనకు దాంట్లో ఉంది. పైగా శుక్ర లక్షణాలు మంచి పెర్ఫ్యూమ్గా ఉండాలి, అంటే నీ వస్త్రాలు చాలా అందంగా ఉండాలి అని. అంటే ఒక రాజులు వేసే వస్త్రాలు ఎంత రాయల్గా ఉంటాయో నువ్వు వేసేది అంత బ్రాండెడ్గా ఉండాలి అని అర్థం. శుక్రుడు కూర్చున్నాడు. జాతకుడిగా అయితే ఇది ఉండాలి. మగపిల్లాడి జాతకంలో స్త్రీ ఉంటుంది. స్త్రీ జాతకం అయింది, శుక్రుడు అక్కడ కూర్చున్నాడు, తన ఇంటిని లీడ్ చేస్తుంది. ఇల్లు మొత్తాన్ని లీడ్ చేయాలంటే నువ్వు అహంకారం ఒకటే కాదు, రాజ్యం ఒకటే కాదు, అక్కడ నువ్వు బాగా స్కిల్ ఉండాలి. నీ హౌస్ ని నడిపే అంత కమాండ్ నీ దగ్గర ఉండాలి. రెండోది ఆ హౌస్ ని నడపడానికి దాని మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఎందుకంటే అది పంచభావం ప్రేమ.
ఈ గుణాలు ఏమి లేకుండా నేను నా మాట చెల్లినట్టు నేనే ఇంటిని నడిపిస్తాను, నా మాటే చెల్లాలనుకున్నారు అనుకోండి. ఏదో గ్రహం చూస్తుంది, దశమ గ్రహం, వాళ్ళ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే వాటి మంచి డ్రెస్సింగ్ ఉండాలి ఆ స్త్రీకి, మంచి కట్టు బొట్టు సంప్రదాయం. ఎందుకంటే అక్కడ పూర్వపుణ్యస్థానం, శివుడు అంటే దేవాలయం, తన ఒక దేవతలాగా ఉండాలి. దేవతలు ఏంటంటే మన సంప్రదాయంలో మంచి బట్టలు గిట్టలు గాజులు గీజులు, నుదుటి మీద మంచి కుంకుమ బొట్టు, అది చూడంగానే ఒక అమ్మవారి ప్రతిమ కనబడాలి అక్కడ, ఆమె ఆహార్యం. ఎందుకంటే నీ జాతకంలో నువ్వు స్త్రీ జాతకంలో పుట్టావు, నీ శుక్రుడు సింహంలోనే కూర్చున్నాడు. ఈ లక్షణాలు మనం చేయలేదు, మన దగ్గర ప్రేమ లేదు, మన దగ్గర ఒక పని చేసేటప్పుడు దాని మీద కమాండ్ ఉన్న గ్రిప్ లేదు, మన దగ్గర బోల్డ్నెస్ లేదు. అది ఒక దేవాలయ స్థానం కాబట్టి మనం ఒక దేవతలాగా అక్కడ కనబట్టలేదు. నీ జీవితం చాలా దెబ్బతింటాం. ఖచ్చితంగా ఆ స్త్రీ జీవితం దెబ్బతింటాం. ఎందుకంటే సింహంలో కూర్చున్నప్పుడు సింహం యొక్క ప్రతి క్వాలిటీ ఉండాలి, ఏ క్వాలిటీలో లోపం రాకూడదు. లేదు, నువ్వు ఒక పురుషుడు అయి పుట్టావు, నీ గురుడు కూర్చున్నాడు సింహరాశిలో. జనరల్ గా తీసుకుంటే నువ్వు ఎవరి దగ్గర నా టీచింగ్ నేర్చుకుంటాకి వెళ్ళావు, నీ జాతకంలో సింహంలో గురుడు కూర్చున్నాడు. ఆ టీచరు ఒక రాయల్టీనెస్ ఉంటుంది ఆ టీచర్ దగ్గర, ఆ గురువు దగ్గర. అతను ఒక సింహంలాగా ఉంటాడు, అతని కంఠధ్వని సింహంలాగా ఉంటుంది. అర్థనా? అతను లీడ్ చేస్తుంటాడు, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టే ఉండవు, నువ్వు అడిగింది ఎలా చేయడు, అతను చెప్పింది నువ్వు చేయాలి. అతనికి నువ్వు నచ్చాలి. ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? గురువులాగా ఉండాలి, గురుతత్వం ఉండాలి. గురుతత్వం అంటే ఏంటి? మంచి జ్ఞానాన్ని తీసుకునే గుణం ఉండాలి. రెండోది నీ ఆహార్యంలో కూడా గురువు కనపడాలి. ఎందుకంటే దేవాలయం కదా, దేవాలయ స్థానంలో గురువు కూర్చున్నాడు. నువ్వేంటి సంప్రదాయాన్ని బాగా పాటించాలి. మీ సంప్రదాయం ఏముంది? ఆ సంప్రదాయాన్ని పాటించాలి. అదేనా హిందూ సంప్రదాయం ఉంది. హిందూ సంప్రదాయాలు ఏంటది? నీట్గా బొట్టు గిట్టు పెట్టుకొని సాత్విక గుణాలతో ఉండవు. మంచి జ్ఞానాన్ని సంపాదించాలి, మంచి ప్రేమని కలిగి ఉండాలి నీకు. నీలో మంచి ప్రేమ ఉండాలి. నిరంతరం ఇది లెర్నింగ్ అనేది ఉండాలి నీ దగ్గర, జ్ఞాన సముపార్జన ఉండాలి, ఆ సముపార్జన మీద నీ కమాండ్ ఉండాలి. ఇప్పుడు అలాంటి సింహ గురువు అంట. నీ గురువు అలాగే ఉంటాడు, నువ్వు కూడా అలాంటి ఆహార్యంలోకి వెళ్ళాలి. నీ గురు లక్షణం అది. సింహం అంటే దేవాలయం, నీ పూర్వ పుణ్యస్థానం కూడా. ఎందుకంటే పూర్వ పుణ్యస్థానం ఎందుకు ఉంటుందంటే నువ్వు కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చావు, నెరవేర్చలేకపోయావు అని. ఇప్పుడు సమ్ ప్లానెట్స్ అక్కడ కూర్చొని ఉంటాయి, ఈ జన్మ నెరవేర్చు అని. లేదు, ఈ జన్మ నువ్వు నెరవేర్చావు నీ కమిట్మెంట్స్ మొత్తం, నీ పూర్వపుణ్యం డబుల్ అయితే నెక్స్ట్ జన్మ. నువ్వు ఒకళ్ళ మాట ఇచ్చావమ్మా, ఫలానా పెళ్ళివాడు పిలిచారు, పెళ్ళికి వస్తానని మాట ఇచ్చావు. ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకుని వెళ్ళాలి. అక్కడ తుఫాన్ వస్తున్నా కూడా మాట ఇచ్చావు కాబట్టి వెళ్ళాలి. మాట తప్పకూడదు. మాట తప్పితే సింహం దెబ్బతింటది. నీ పూర్వపుణ్యం పనికిరాదు ఇంకా. వచ్చే జన్మలో పూర్వపుణ్యం అనేది తయారవ్వదు. ఎందుకంటే అది పూర్వ పుణ్యస్థానం, మంత్రస్థానం. మంత్రం అంటే ఏంటి ఇక్కడ? మంత్రం అంటేనే అక్కడ కేతు ఏం చేస్తుంటారు తెలుసా? సింహరాశిలో వాస్తవం చెప్పాలంటే నోబుల్ క్యాండిడేట్ అంటాం. ఈ ఆత్మని ఊర్ధ స్థానంలో తీసుకెళ్ళగలిగే శక్తి కేతువుకు ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే సింహరాశిలో ఉన్న కేతు. నీకు ఎదురే స్పిరిచువల్ పర్సన్స్ కూడా అంత ఆహార్యం ఉన్న క్యాండిడేట్లే ఉంటారు. మంత్రం అంటే ఏంటి? మనం నాకు మంత్రంలో డిస్టర్బ్ అవుతుంది. మనస్సు, అంతరహ అంటాం. అంటే మన మనస్సులో అంతర్ముఖంగా ఏదైతే అనుకుంటామో దానిని నిత్యం మనం ఏంటంటే దాని యొక్క సూక్ష్మంలోకి వెళ్ళాలి, అంతర్ముఖులు అవ్వాలి అని. ఈ అంతర్ముఖ జ్ఞానం అనేది కేతువులో ఉంటుంది. ఇక్కడ మంత్రభావంలో ఏముండాడు? మనకి మకా ఉండాడు, కేతు ఉంటాడు. అదేనా? మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ గురువు దగ్గర నుంచి మనం ఉపదేశ మంత్రాలు తీసుకుంటాం. అది అగ్ని క్షేత్రం వాస్తవం చెప్పారంటే. ఒకటేమో ద్వితీయ స్థిర రాశి అవుతుంది, అలాగే ద్వితీయ అగ్నితత్వ రాశి కూడా అవుతుంది సింహం. అలా మనకేంటంటే ఈ అగ్ని స్థానాల్లో మనకి కేతు నక్షత్రాలు ఉంటాయి. కేతు నక్షత్రాల్లోనే ఒక నక్షత్రం ఏదైతే ఉందో
పంచమ రాశిలో ఉండేది మంత్రం. అంటే గురువు నుంచి ఉపదేశం పొందుతున్నాడు శిష్యుడు. గురువు నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు మూలలో, తన దగ్గర మహాజ్ఞానం ఉంటుంది. అతను ఉపదేశ మంత్రాన్ని ఇస్తున్నాడు, శిష్యుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. ఇక్కడ కేతువే ఉంటాడు, అక్కడ కేతువే ఉంటాడు. అంటే ఈ మంత్రాన్ని మనం ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ మంత్రం అంటే, మనస్సుని చంద్రుడు తర్వాత స్థానం అది, అక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మంత్రం అనగానే మనస్సులో అంతర్ముఖుడు అయిపోయి మనం దాని గురించి నిరంతర శోధన చేయాలి. ఓం నమ శివాయ అన్నా నేను 10 సార్లు చదివానండి, డైలీ 108 వాళ్ళు చదువుతున్నానండి, ఇంకెన్ని రోజులు చదవాలండి, ఇది కాదు. ఇప్పుడు నమశివాయ అంటే ఏంటి, శివుడు అంటే ఏంటి, శివ లక్షణాలు ఏంటి, శివుడు గురించి అంతర్ముఖంగా మనం ధ్యానించడం. జప సంఖ్య కాదు ముఖ్యం ఇక్కడ, మనం అంతర్ముఖం అయిపోవాలి, దానికి ఇంకా శివతత్వంలోకి వెళ్ళిపోవాలి. విష్ణు మంత్రం ఇచ్చాం, అంతర్ముఖం అయిపోయి మనం విష్ణువుగా మారిపోవాలి. మన మనసులో ఆ జ్ఞానం అనేది అంతర్ముఖత అయ్యాడు, అందుకే మంత్ర జ్ఞానం అంటాం. మేడం చెప్పండి. నెట్ ఎందుకు కనెక్ట్ అవట్లా? మనం ఏం చేయలేం దానికి. వస్తుంది, అలాగే వస్తుంది, కేతు కదా వస్తుంది. అందరికి వినపడుతుందిగా? నీకు కాదు మేడం, మిగతా వాళ్ళని అడుగుతున్నా. సార్ సింహరాశిలో సింహరాశిలో కేతు చెప్పినప్పుడు బ్రేక్ అయింది సార్, ఏం వినిపించలేదు సార్. కేతు బ్రేక్ చేస్తాడుగా మేడం. కేతు అంటేనే బ్రేకర్, ఆయన అంటే పదం మా మాట్లాడితే బ్రేక్ అయ్యింది. మన జాతకం ఒకటి చూశాను ఒకళ్ళు, నాకు 2 సార్లు బ్రేక్ అయింది, వాళ్ళకి 4 సార్లు కరెంట్ పోయింది. కేతు కూర్చున్నాడు వాళ్ళ జాతకం చెప్పుకున్నప్పుడు, సింహరాశిలో కేతు కూర్చున్నాడు. బ్రేక్ అయ్యిద్ది, అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి మనం. అవ్వకపోతే కేతు పని చేయట్లేదు సార్ కదా, ఇంకొక కేతు బ్రేకర్ కదా. సార్ ఇంకొకసారి చెప్పండి సార్ ఆ పాయింట్. ఏం పాయింట్ లేదు మేడం, కేతు గురించి మాట్లాడినప్పుడల్లా బ్రేకేజ్ వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ఓకే బహిర్ముఖంగా కదా, బ్రేక్ వస్తుంది. నేను అంతర్ముఖుడిని అయ్యాను, నాలో నేను సబ్జెక్ట్ చెప్పుకున్నా, బ్రేకేజ్ రాదు. నేను అంతర్ముఖుడిని, ఒక మంత్రాన్ని నేను అంతర్ముఖం జపించుకుంటా ఉంటాను, ధ్యానం చేసుకుంటా, ఆయన తత్వంలోకి వెళ్ళిపోయాను, నాకు బ్రేకేజ్ రాదు. బయటకు వస్తే బ్రేక్ అయింది, కేతు బయటకు వస్తే బ్రేక్ చేస్తాడు, ఆయన బహిర్ముఖుడు కాదు, అంతర్ముఖుడు. మంత్రం కూడా అంతే. మంత్రస్థానాన్ని మీకు ఇచ్చిన భావం ఒకటే, పంచమ భావం. మీకు మేష రాశిలో మంత్రస్థానాన్ని ఇవ్వాలా, అలాగే ధనుసు రాశిలో కూడా మంత్రస్థానాన్ని మంత్రభావాన్ని ఇవ్వాలా. మంత్రభావం ఇచ్చింది అక్కడ మనకి సింహరాశిలో ఇచ్చారు. అక్కడ ఎవరుండారు? మహానక్షత్రం ఉంది, పితృదేవతల ఆధిపత్యం తీసుకుంటారు, గురువు యొక్క శిష్యుడు ఉంటాడు. అర్థమైందా? అంటే వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటా ఉంటాం, అన్స్టేబుల్ అవుతూ ఉంటది. ఈ కేతు మాట్లాడినంతసేపు అన్స్టేబుల్ అవుతుంది, తర్వాత ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఎందాక అవ్వలేదు మనకి. కేతు ఇప్పుడు వచ్చారు, అంటే అంతర్ముఖం గురించి మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడైనా సరే కేతు అనేది బ్రేక్ చేస్తుంటాడు, ఎప్పుడు నువ్వు బహిర్ముఖుడు అయితే. మంత్రం అనేది ఏంటి ఇక్కడ, అంతర్ముఖత. మంత్ర జ్ఞానం అంటే ఏంటి, మనం అంతర్ముఖంగా ఆ జ్ఞానం గురించి శోధిస్తూ ఉండాలి నిరంతరం. అదేదో పైకి చెప్పుకునే జపాలు, నేను అన్ని ఫినిష్ చేశాను, ఇన్ని ఫినిష్ చేశాను, 1,00,000 చేశాను, 10 లక్షలు చేశాను అని చెప్పుకునేది కాదు, అది బహిర్ముఖత కాదు, అంతర్ముఖత. అంతర్ముఖత అంటే అంటే అందులో మనం లీనమైపోవటం అని. అంటే ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కేతు అధీనం ఉంది. అక్కడ ఎండ్ ఆఫ్ లో ఎవరుంది, ఒక్క పాదం ఉంటాడు సూర్యుడు. ప్రతి కేతు నక్షత్రాలు 4 పాదాలు ఉన్న చోట ఒక పాదమే సూర్యుడు ఉంటాడు, 4 పాదాల ముందు శుక్రుడు ఉంటాడు. అంటే ఈ పంచమభావం సింహరాశిని వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకోనంత సేపు వాళ్ళ జీవితంలో ఎదగలేదు. ఆ పర్సన్స్ అంతా ఏంటంటే నార్మల్ పీపుల్, సామాన్యులు అంటాం. అర్థమైందా? మామూలుగా ఉంటే వరస్ట్గా ఉండం, మన లైఫ్ స్టైల్ అనేది ఇంకా దిగజారిపోదు. ఎందుకంటే అధఃపాతాళాలను తీసుకెళ్లేది కూడా అదే భావం, పంచమభావం. ఎందుకంటే అది గండంలో ఉంది కదా, ఫస్ట్ హౌస్. ఒక గండాన్ని దాటి ఇంకో దాంట్లో అడుగు పెట్టాము మనం. అక్కడి నుంచి మన ప్రయాణం జరగాలి అంటే కనుక దాని మీద గురువు యొక్క ఇది ఉండాలి, తండ్రి యొక్క బ్లెస్సింగ్ ఉండాలి, అలా మన పితృదేవతల ఆశీర్వాదం ఉండాలి. ఏది,
పంచమ భావం నుంచి మనం అష్టమ భావం దాకా ప్రయాణం సాగాలి అంటే ఈ అష్టమ భావాన్ని కూడా దాటి మన ప్రయాణం మోక్షం వైపు వెళ్ళాలంటే గురువుల ఆశీర్వాదం కావాలి. అక్కడ మూలా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది. అంటే జ్ఞానం కావాలి అక్కడ. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే వేద జ్ఞానమే కానీ సనాతన జ్ఞానమే గురువుల నుంచి వచ్చే జ్ఞానమే కానీ. ఇలా మనకేంటంటే రాశి చక్రంలో త్రీ కట్స్ ఉంటాయి, మూడు రకాల గండాలు ఉంటాయి. అంటే ఒక జాతక చక్రంలో మనం సింహరాశిని ఎంత బలంగా తీసుకెళ్తున్నాము, వాళ్ళ జీవితంలో సింహరాశి లక్షణాలు ఉండయాలి. ఒకటి, తను భర్తగా ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, తండ్రిగా ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, ఒక శిష్యుడిగా ఎంత స్ట్రాంగ్ ఉంటాడు. ఇక్కడ మనం విభజన గుణాలు పెట్టే లక్షణం లేదు. ఇక్కడ ఆలోచన, ఆ ఆలోచన ప్రేమతో కూడిన ఆలోచన. అక్కడ మన పంచమభావనగానే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు, పంచమాధిపతి సప్తమాధిపతి కనెక్ట్ అయ్యాడు, లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇది కాదు. యాక్చువల్ లవ్ ఉండదు. లవ్ ఉండేది ఒక చోటే ఉంటుంది, ఒకటే సంతానం మీద ఉంటుంది. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉండదు అన్న, నువ్వు గుర్తుపెట్టు. అక్కడ ఉంది ఎవరో సూర్యుడు, తేజస్సు. శుక్రుడు వస్తే భస్మం అయిపోతుంది. సప్తం వస్తే దగ్గరికి వచ్చాడు సూర్యుడి దగ్గరికి. శుక్రుడు అంటే అస్తంగత్వం అంటాం. కానీ సూర్యుడి దగ్గర నిలబడేది ఇంకో సూర్యుడు మాత్రమే. ఒక సూర్యుడు నేను, నా దగ్గర నిలబడే సూర్యుడు ఇంకో సూర్యుడు ఎవరంటే నా సంతానం. సూర్యుడు అస్తంగత్వం ఎప్పుడు కాదు. అది ప్రేమస్థానం. ఎక్కడ ఉంటుంది? సంతానమే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మేము లవర్స్ అండి అంటాం. ఇది లవర్స్ కాదమ్మా అంటారు కదా. నేను చాలా మంది చెప్పాను కూడా మాట. మీరు లవ్ కాదు, టూ ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ అది. మా ఆయన నన్ను లవ్ చేయట్లేదని అంటాడు. ఎందుకు లవ్ చేయాలి అంట. నేను లవ్ చేస్తాడు. అదేంటంటే అంత తొందరగా రాదు. కొన్నాళ్ళ తర్వాత నీకు ఒక సంతానం కలిగింది. నీ సంతానం తన వల్ల కలిగింది కాబట్టి తనకు సంతానం మీద డిఫాల్ట్ ప్రేమ వచ్చేస్తుంది. పంచమభావం అనేది డిఫాల్ట్ ప్రేమ ఎవరికి ఉంటుంది? సంతానం మీద ఉంటుంది. ఆ సంతానాన్ని నువ్వు మంచి చెడు చూస్తున్నప్పుడు ఏంటంటే నాకు సంతానం కలిగించామని చెప్పి లాంగ్ టర్మ్ లో ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నిదానంగా నీ మీద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మటనే ప్రేమ రాదు. పెళ్లి కాకుండా ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అనేది అది అబద్ధం. అది అట్రాక్షన్, తీవ్రమైన మోహం అంటాం. ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేని తత్వం అది. దీనికి ఏంటంటే పంచమభావం సంబంధం లేదు, కుజు శుక్రుల సంబంధం ఉంది. కుజుడికి శుక్రుడికి మంచి సంబంధం ఏర్పడింది అనుకోండి. కుజుడు అనగానే దేహం, శుక్రుడు అంటే స్త్రీ, ఈ రెండింటి మధ్య సంబంధం ఉన్నాడు. అది విపరీతం అంటాం. వాళ్ళు ఏంటంటే ఈ బ్రహ్మని మాయని ప్రేమ అనుకుంటారు. ప్రేమ అనేది ఉండేది ఒక్కటే, తండ్రికి తన సంతానం మీద ఉంటుంది. ఆ సంతానాన్ని భార్య చూస్తుంది కాబట్టి ఆ ప్రేమ అనేది భార్య మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కొద్దిగా కన్సిడర్గా. తను నాకు కావాలి నా సంతానాన్ని ప్రొటెక్షన్కి. అంటే ఇక్కడ ఏంటంటే బాధ్యతను షేర్ చేసుకుంటాడు. ఇది లవ్. అలాగే అవ్యాజ్యమైన ప్రేమ ఉండేది తండ్రికి ఎలాగుంటుందో గురువులకు ఉంటుంది వాళ్ళ శిష్యుల మీద. ఇది ఆ శిష్యుడు కరెక్ట్ కాదు, గురువుని బాగా ఇసుకిస్తున్నాడు, బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ బ్రేకర్ కూర్చున్నాడు కదా ఆల్రెడీ మఖా నక్షత్రంలో. ఆ బ్రేకర్ దాటు ఏదైనా వెళ్ళాలి. వెళ్తే అప్పుడు గురువు యొక్క జ్ఞానాన్ని, మంత్రజ్ఞానాన్ని, మంత్రసిద్ధిని అన్ని పొందగలుగుతారు. మంత్రం అనగానే అంతర్ముఖత. మన మనస్సులో అంతర్ముఖం అయిపోయి ఏ విషయాన్ని అయితే తీసుకుంటున్నామో ఆ విషయం యొక్క అర్థాన్ని మన అంతర్ముఖంగా మన జీవన విధానంలో తీసుకెళ్లేదే మంత్రం. పైకి చేసే జపాలు మంత్రాలు కావు. అర్థమైందా? అది బహిర్ముఖాలు. ఏదైనా విషయం హనుమంతుడు అన్నాం అనుకో, హనుమంతుడి యొక్క జ్ఞానాన్ని, అతని శక్తిని అంతర్ముఖంగా మనం ఫీల్ అయ్యి నిరంతర ప్రయాణం చేయడం. మన జీవన విధానాన్ని ఆ విధంగా మార్చుకునేదే మంత్రం. ఈ మంత్రమే మళ్ళీ మన పూర్వపుణ్యం అవుతుంది. ఇంకో జన్మకి పుణ్యభావంగా మారుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మీ కమిట్మెంట్స్ మిస్ అయ్యారు, పంచమభావం దెబ్బతింటారు. మీ బాధ్యతలు మిస్ అయ్యారు, మీ పంచమభావం దెబ్బతింటారు. ఎందుకంటే తండ్రి యొక్క బాధ్యత అది. మీ దగ్గర అసలు ప్రేమే లేదు, ప్రేమించడం చేత కావట్లేదు, ద్వేషించడం అలవాటైంది, మీ పంచమభావం దెబ్బ. ఎందుకంటే పంచమభావం ప్రేమ. ఈ పంచమార్త పంచమం గురుడు. గురువు కొన్ని ఇంకో రాశి అంటే ఇక్కడ మనకి సమదృష్టి అంటాం. ఒక భావంలో ధర్మం నేర్పిస్తుంటాడు గురువు, కౌన్సిలింగ్ కన్సల్టేషన్ చేస్తాడు ధనుసులో. ఇంకొక భావంలోకి వచ్చేసరికి అక్కడ మేనభావం అంటే సమ్యక్ దృష్టి ఉంటుంది అని. అంటే మన ఆలోచనలో ఎప్పుడైతే సమ్యక్ దృష్టి ఉంటుందో, సమ్యక్ దృష్టి ఉన్నవాడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. సమదృష్టి ఉన్నవాడు ప్రేమించగలుగుతాడు, సమదృష్టి లేనివాడు ద్వేష గుణం ఉంటుంది. ద్వేష గుణం ఉన్నవాడికి పంచమభావం దెబ్బతింటాం. ఏ మాత్రం ద్వేష గుణం వచ్చినా కూడా
ఆ గురువుల యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క జ్ఞానాన్ని పొందలేడు అని. ఎందుకంటే గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి నువ్వు అంటే నీ పాత్ర బాగుండాలి కదా. నీ పాత్ర పంచమమైన పాత్ర ఏం చెప్తుంది నీకు? ఒకటి కమిట్మెంట్ ఉండాలి, తీవ్రమైన ఇచ్చ ఉండాలి, అనంతమైన ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే సత్వగుణ లక్షణాలు, హయ్యర్ లెవెల్ సత్వగుణ లక్షణాలు. అప్పుడు గురువు యొక్క జ్ఞానాన్ని నీ పాత్రలో నువ్వు తీసుకోగలుగుతావు. అలా మనం జ్ఞానాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు, శాస్త్రాల సూక్ష్మాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నావు, నువ్వు అంతర్ముఖుడు కావట్లా. అంటే నీ దగ్గర మంత్రజ్ఞానం లేదు అని, అంటే అంతర్ముఖ జ్ఞానం లేదు అని. అంతర్ముఖం అవ్వాలంటే మనలో ద్వేషాలు విద్వేషాలు ఉండకూడదు అని. ఇదన్నీ జరుగుతుందంటే పితృదేవతలు చక్రం నడుస్తుందంటే మన పితృదేవతలు ఏమైనా తప్పులు చేశారా, లేదా వాళ్ళ కార్యక్రమాలు ఏమైనా వాళ్ళు చేయలేదా? మనం ఆ పితృ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ. చేసి వాటన్నిటిని సెట్ చేసుకొని మళ్ళీ మనం అంతర్ముఖులం అయ్యి సామాజిక ప్రేమ అనేది విపరీతంగా పెంచుకుంటూ వెళ్తుంటే అప్పుడు జ్ఞానం అనే దీని నుంచి మనం పొందగలుగుతాం, శాస్త్రజ్ఞానాలన్నీ పొందగలుగుతాం. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. పులి పంజాకి ఎంత పట్టు ఉంటుందో మన గ్రిప్ అంత ఉంటుంది. మన గ్రిప్ అంటే మన హ్యాండ్ దృష్టిలో పట్టు కాదు ఇక్కడ. అంటే మన యొక్క ఆలోచన విధానంలో కమాండింగ్ నేచర్ ఉంటుంది. దేన్నైనా సాధించగలుగుతాం, సక్సెస్ అవుతాం. ఇదేంటి సింహరాశి లక్షణం. ఎప్పుడైనా సరే సింహరాశిలో ఏ గ్రహాలు కూర్చున్నాయో జనరల్ గా ప్రెడిక్షన్ చేసుకుంటే ఆ గ్రహ కారకత్వాలలో లీడింగ్ చేస్తుంటారు. లేదా ఆ గ్రహాల మీద నువ్వు సాధిస్తే నీకు పట్టు వస్తుంది. నీకు ఏ గ్రహం ఉంది ఆ గ్రహానికి సంబంధించి నువ్వు పట్టు సంపాదించవచ్చు. ఆ సింహరాశిలో కూర్చుంది కాబట్టి పట్టు సంపాదించాలి. మళ్ళీ దాని మీద ఆ సెక్టార్ మీద నీకేంటంటే బాగా ఇష్టం ఉండాలి, విపరీతమైన ప్రేమ ఉండాలి, అప్పుడే వస్తుంది పట్టు. అదే కుదురు కూర్చున్నాడు, విపరీతమైన ప్రేమ నువ్వు ఎవరి దగ్గర చూపించాలి? నీ సోదర వర్గాన్ని చూపించు. వాళ్ళు లీడ్ చేస్తుంటారు, నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించు. నీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది, మెకానికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే అది పూర్వపుణ్యస్థానం. నువ్వు చదివినా చదవకపోయినా మెకానికల్ నాలెడ్జ్, టెక్నికల్, ఎలక్ట్రికల్ నాలెడ్జ్లు ఎందుకు వస్తుంటాయి, దేహ సంబంధమైన నాలెడ్జ్లు ఎందుకు వస్తుంటే ఆ కుదురు కూర్చున్నాడు, నీ పూర్వజన్మ నుంచి వచ్చింది అది. సింహరాశిలో ఏ ప్లానెట్స్ అయితే కూర్చున్నాయో అక్కడ వచ్చే జ్ఞానం పాస్ట్ లైఫ్ నుంచి నీకు ఈ జన్మకి ట్రాన్స్ఫర్ అయింది అని డిఫాల్ట్గా ఉంటుంది ఆ నాలెడ్జ్. శని కూర్చున్నాడు, వర్కింగ్, లీడింగ్, వర్క్ చేపట్టడం ఇలాంటి నాలెడ్జ్ డిఫాల్ట్గా ఉంటుంది. గురువు కూర్చున్నాడు, ఈ జ్ఞానం డిఫాల్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి టీచర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గురువు కూర్చుంటే. సూర్యుడు కూర్చున్నాడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మంచి తండ్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది. చంద్రుడు కూర్చున్నాడు, బాగా వ్యక్తుల్ని ఎమోషనల్ గా ప్రేమించే కనెక్షన్ ఉంటుంది అక్కడ. ఎమోషన్ అయిపోతారు లవ్ లో వాళ్ళు. అదే అలాగే ఒక్కొక్క గ్రహం అక్కడ కూర్చుంటే ప్రేమ అనేది అక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అంతే. ఇంకొద్దిగా మనం దాన్ని ఏంటంటే డెవలప్ చేయాలి. మనం ఎక్కడైతే భయపడుతున్నామో, అర్థమైనా, ఆ భయానికి కారణం ఏంటంటే మనం సింహరాశి మీద, అందులో కూర్చున్న గ్రహాల మీద కమాండింగ్ లేక, మనలో విద్వేష గుణాలు ఉండడం, దానివల్ల జ్ఞానాన్ని సంపాదించలేకపోవటం, మనకు పట్టు లేకపోవటం, డ్యామేజ్. ఏ పని చేయాలన్నా బోల్డ్నెస్, ధైర్యం ఉండాలి. సక్సెస్ అవ్వాలన్నా మీకు బోల్డ్నెస్ ఉండాలి. ఇచ్చిన మాట తప్పని కమిట్మెంట్ ఉండాలి. పని చేసే ముందు ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మీకు తంబ్ రూల్స్ సింహరాశి. ప్రతి మనిషి జాతకంలోనూ సింహరాశి ఇంక్లూడ్ అయి ఉంటుంది. గ్రహాలు ఉన్నా లేకపోయినా ఆ గుణాలు ఉండాలి. ఆ గుణాలు ఉంటేనే భౌతిక జీవనంలో సక్సెస్ ఉంటుంది, అంతర్జీవనంలో సక్సెస్ ఉంటుంది. మంత్రజ్ఞానం పొందడం అంటుందండి. అంటే మీరు ఏ శాస్త్రాలు నేర్చుకున్నా కూడా అంతర్ముఖంగా మీరు దానిలో శోధన చేస్తున్నంత సేపు ఏమవుతుందంటే మీకు స్కిల్స్ డెవలప్ అవుతుంది. అందుకే దాన్ని స్కిల్ హౌస్ అంటాం. సూడుకున్న స్కిల్డ్ హౌస్ ఏంటంటే అదే, మనం అంతర్ముఖం అవుతాం కాబట్టి. అందుకే మంత్రజ్ఞానం అన్నారు. మంత్రజ్ఞానం అంటే అర్థమైంది అనుకుంటా. మనస్సులో అంతర్ముఖంగా దాని గురించి శోధన చేసేదాన్ని మంత్రం అంట. ఆ విధంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటమే మంత్రం. అంటే ప్రతి మనిషి లైఫ్లో కావాలి ఇది. లేదనుకో వాళ్ళు వస్తుంటారు మన దగ్గర సమస్యలు చెప్పుకుంటా. అర్థమైందా? ఒక మనిషి ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ప్రేమ ఉండాలి. ఏదైతే ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడో దాని మీద కమాండ్ ఉండాలి. లేదనుకో ఆధిపత్యం జోలికి వెళ్ళమా. కమాండ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు మంచి శిష్యుడు అయితే వస్తుంది. మంచి సెల్ఫ్ లెర్నర్ అవ్వాలి. ఎందుకంటే విషయ జ్ఞానాన్ని పట్టుకొని అంతర్ముఖం కలిపి తనకు తాను లెర్న్ అవుతున్నంతసేపు ఏంటంటే అప్పుడు గురువుతోనూ పని లేదు. గురువు ఇతన్ని పెద్దగా
చూడాల్సిన పని లేదు, కానీ గురువు కనెక్ట్ అయిపోతాడు డిఫాల్ట్గా. యూనివర్సల్లో కనెక్ట్ అవుతారు గురువు. భౌతిక గురువు ఏం కాదు, యూనివర్సల్ గురువు నీకు కనెక్ట్ అయిపోతాడు నువ్వు అంతర్ముఖుడు అయితే. అర్థమైందా? నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఒక సాధన చేస్తున్నావు, సాధకుడు, ఆ సాధకుడిలో ఉచ్చ స్థితిని పొందిన సాధకుని గురువు ఏంటంటే నీకు యూనివర్సల్ నుంచి కనెక్ట్ అయిపోతాడు. నీ గురువు నిన్ను ఎత్తుక్కుంటాడు. వద్దన్నా నీ వెంట నడుస్తాడు ఆయన. నీ వెనకాల ప్రతి విషయంలో అతని బ్లెస్సింగ్ ఉంటుంది. ఎప్పుడు? నీలో ప్రేమ ఉన్నప్పుడు. నీలో ప్రేమ లేదు, దొరకదు అది. ఎందుకంటే గురువు అంటే ఏంటి? పన్నెండో భావం కదా. ఇక్కడ ఇది లేదు, మిథున లక్షణాలు లేవు ఇక్కడ. అర్థమైందా? మిథున లక్షణాలు అంటే ఏంటి? వీళ్ళు వేరు వాళ్ళు వేరు. గురువు బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది నీకు? రెండు ఒకటే అనే ఏకతత్వంలో ఉంటుంది. అండ్ నా శిష్యుడు నాలాగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అది అక్కడ గురు స్థానానికి మంచి శిష్య స్థానం బంధం ఉంటుంది. ఇదే బలం, ధైర్యం. ఎందుకంటే వాళ్ళని నడిపించేది అదే కదా. ఫస్ట్ సర్కిల్ తల్లి, పుట్టిన కానించి తండ్రి, ఆ తర్వాత జీవితం గురువు. ఆ గురువు నుంచి తీసుకోవాలంటే నీ పంచభూమం బాగుండాలి. అది బాగుండాలంటే నీ పితృదేవతల కార్యక్రమాలను నువ్వు సద్బుద్ధితో చేయాలి, ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఎందుకంటే అక్కడ మహానక్షత్రం కూర్చో, ఆధిపత్యం వాళ్ళదే. అసలు ఈ సంస్కారమే లేకపోతే ప్రేమ ఎక్కడ వస్తుంది? సంస్కారం లేకపోతేనే ద్వేషం వస్తుంది. సంస్కారం వంతుడు ద్వేషం తొందరగా రాదు. అందుకే దాన్ని సంస్కరించే హౌస్ అంటాం. మనల్ని సంస్కరించే హౌస్ కూడా అదే. అలాగా ప్రతి మనిషి సింహరాశి గుణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి, తప్పితేనే జీవితాల్లో కష్టాలు వస్తాయి. మన ప్రారంభం ఎట్లాగా నుండి గ్రహాలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ మనకు ఒక జ్ఞానం ఉంది కదా, సింహరాశి జ్ఞానం, ఈ విధంగా ఉండాలి, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి, ఈ లక్షణాలు నేను అలవర్చుకోవాలి అని మానవ ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. సింహరాశిని బ్యాలెన్స్ చేయొచ్చు, సూపర్ ఉంటుంది లైఫ్. అదే అలైన్మెంట్ అనుకోండి. ఎందుకంటే జీవన విధానం అనేది రాసులు చెప్తే మనకి ఎలా బతకాలి అని. జనరల్ గా గ్రహాలు కూర్చుంటే నీకు అదైతే ఇదైతే ఏదో ప్రెడిక్షన్స్ చెప్తాం, అది కాదు. 12 రాసులకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఒక్కొక్క రాశి ఏ ఏ లక్షణాలను పుణుకుపుచ్చుకోవాలి, ఎలా జీవన విధానం వెళ్ళాలి. మేష రాశి ఒకటి చెప్తుంది, వృషభ రాశి ఒకటి చెప్పింది, మిథున రాశి ఏది ఉండకూడదు చెప్తుంది, కర్కాటక రాశి ఏది కావాలి ఎలా ఉండాలో చెప్తుంది, సింహరాశి ఏది ఉండాలో ఇంకా బాగా చెప్తుంది. ఎందుకంటే ధర్మ త్రికోణాలు చాలా ఇంపార్టెంట్. మేషం, సింహం, ధనుసు. అందులో సింహ గుణాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏది తీసుకోవాలి, దానిని నెగ్లెక్ట్ చేస్తే ఏది ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఏంటంటే మీ జాతక చక్రాల్లో మీ గ్రహాల ప్రారంధాలు పనిచేయవు, ప్రారంధాలను దాటి వెళ్తాం మనం. అర్థం? ఒక మనిషి మంచి శిష్యుడా కాదా అనేది అతని బిహేవియర్ తెలుస్తుంది. దాన్ని బట్టి అతనికి ఉండే కమాండ్ ఏంటో తెలుస్తుంది సబ్జెక్ట్ మీద. ఆ కమాండ్ ఉన్న వాళ్ళకు ఉన్న బోల్డ్నెస్ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నవాడు ప్రేమించడమే తెలుస్తుంది, దానికి ద్వేషించడం తెలియదు. ఈ సింహ లక్షణాలు. ఓకేనా? మంచి శిష్యుడా కాదని ఈజీగా తెలిసిపోతుంది. అన్నం అంతా పట్టుకోకర్లే, మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అది ఒక గురువుగా తెలుస్తుంది. ఒక సబ్జెక్ట్ ఉన్న రాష్ట్రాలందరూ వాళ్ళ సింహరాశి దెబ్బతిందని తెలిసిపోతుంది. సింహరాశి దెబ్బతిందంటే అంటే ద్వేషిస్తున్నాడు మనిషి అంటే తన పూర్వ పుణ్యాన్ని తను తన కాళ్ళతో తంతున్నాడు అని. ప్రేమిస్తున్నాడు అంటే పూర్వ పుణ్యాన్ని లాక్కొచ్చుకుంటున్నాడు అని. గురువుల బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు అని. అందుకే ద్వేషగుణాన్ని వదలండి అని చెప్తాం మనం. సింహంలో ద్వేషగుణం లేదు, ప్రేమించడం వల్ల. అదే పూర్వ పుణ్య స్థానం. అదే రాజ్యాన్ని పరిపాలించే స్థానం కూడా. రాజ్యం అంటే భౌతిక రాజ్యమే కాదు, అసలైన రాజ్యం మన ఆత్మరాజ్యం. ఆత్మలోకాన్ని మనం పరిపాలించగలుగుతాం. ఎందుకంటే కారకుడు ఆత్మకారకుడు, హయ్యర్ లెవెల్. మిగతా ఏ గ్రహాలు వచ్చనిసాలు లేవు అక్కడ. ఆత్మకారకుడికే త్రికోణ స్థితి ఉంది సింహరాశి. ఓకేనా? సరే దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దామండి.